ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, వీరి రాకతో నీ కష్టాలు తీరబోతున్నాయి, వారెవరో వెంటనే తెలుసుకో అని చెప్పి బాబాగారైతే స్వయంగా చెప్తున్నారండి. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం ఎప్పుడూ కూడా ఏంటి బాబా నాకు ఈ కష్టాలు, ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి, ఎప్పుడు నువ్వు నా మీద దయ తలుస్తావు, నువ్వు నా వెన్నంటి ఎప్పుడు నడుస్తావు అని చెప్పి నువ్వు బాధపడడం నాకు తెలుసమ్మా. ఎప్పుడూ కూడా నీ కష్టాల గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, నీకు ఏ దారి కనిపించట్లేదు అని చెప్పి దిగులు పడిపోతున్నావు. కానీ అసలు కష్టమంటే ఏంటి నీ దృష్టిలో ఒక్కసారి నాకు వివరించి చెప్పు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఎప్పుడూ అన్నీ నాకు కష్టాలే ఉన్నాయి, ఏది నేను సాధించలేకపోతున్నాను, దేన్ని అందుకోలేకపోతున్నాను, ఏ సంతోషం కూడా నాకు దక్కట్లేదు, ప్రతి పనిలో కూడా అడ్డంకులే వస్తున్నాయి, అన్నీ ఆటంకాలే, ఏది కూడా చెయ్యలేకపోతున్నాను బాబా అని చెప్పి ఒక్కసారి నువ్వు నీ జీవితాన్ని తరచి చూసుకుంటే ఇప్పటి వరకు నీకు ఏ కష్టం నీ దరి చేరలేదనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు తెలిసి చేసిన తప్పులకు కానీ తెలియక చేసిన తప్పులకు కానీ నీకు కనిపించిన లేదా అనిపించిన కష్టం అనేది 1% మాత్రమే. మిగతా 99% కష్టాన్ని ఈ బాబా నీ కోసం మోస్తున్నాడు. ఎప్పుడైనా సరే నువ్వు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వారితో ఆచితూచి మాట్లాడమని, లేదా ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించమని, ఈ పని ఈ విధంగా చేస్తే నీకు నష్టాలు తప్పవని, లేదా నువ్వు ఆరోగ్యంగా నీ మీద నువ్వు శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇలాంటి సూచనలు లేదా నీ మనస్సాక్షి పదే పదే చెప్పడం కానీ, అలాంటి సంకేతాలు కానీ సందేశాలు కానీ నీకు ఏవైనా కనిపించాయి అంటే నువ్వు జాగ్రత్త పడవలసిన సమయమని అర్థం. అంతేకాదు అవన్నీ నీకు సూచనలుగా పంపిస్తుంది ఈ బాబానే. ప్రతి సూచన వెనుక కూడా ఈ బాబానే నీకు తోడుగా ఉన్నాడు. ఈ బాబా వల్లే నీకు ఆ సందేశాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించమని నీ మెదడు మనసు పదే పదే చెప్తుంది అంటే ఈ బాబా నీకు స్వయంగా చెప్తున్నట్టు. ఒకరితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు, నీకు చాలా సమస్యలు ఎదురవబోతున్నాయి అన్న సూచన కానీ సందేహం కానీ వచ్చింది అంటే అక్కడ నీ బాబా ఉన్నాడని అర్థం. ఇలా నీ జీవితంలో నీ వెన్నంటే ఈ బాబా ఎప్పుడూ ఉన్నాడు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏదైనా నువ్వు సాధించాలి అనుకున్నప్పుడు నీ కష్టం అనేది తప్పనిసరి. ఎప్పుడైనా సరే నువ్వు ముందడుగు వేస్తేనే నీకు నీ జీవితంలో సంతోషం అనేది దక్కుతుంది. నువ్వు చేరాలనుకున్న గమ్యాన్ని చేరి తీరుతావు. నీకు తోడంటూ ఈ బాబా ఎప్పుడూ ఉంటాడు. ఏదైతే నిన్ను చెయ్యొద్దని చెప్తున్నానో, అలాగే ఏం చేస్తే నువ్వు పైకి ఎదగగలవో కూడా నీకు నేను సూచనల రూపంలో, సందేశాల రూపంలో, లేదా ఏ రకంగా వీలైతే ఆ రకంగా నిన్ను చేరేదాకా నేను సూచిస్తూనే ఉన్నాను. వాటన్నిటినీ నువ్వు పట్టించుకోవడం మానేసి కూర్చున్న చోటే కూర్చొని పదే పదే బాధపడుతున్నావు. నీ బాధ వల్ల నీకు ఒరిగిందేంటి ఒక్కసారి నాకు చెప్పు. ఎప్పుడూ కూడా మనం బాధపడుతూ కూర్చుంటే మనకున్న కష్టాలు కానీ సమస్యలు కానీ వాటంతటా అవే వెనక్కి తిరిగి వెళ్ళవు. వాటిని మన నుండి మనం దూరం చేసుకోవాల్సిందే. అంటే మనమే నడుం బిగించాలి. మనం కష్టం నుంచి బయటపడాలి అంటే ఎవరో ఒకరు వచ్చి ఈ కష్టం నుండి మనల్ని బయటపడేస్తారు అని కాకుండా, ఏం చేస్తే దీని నుండి బయటపడగలుగుతామో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతావో ఆ క్షణం నుండే నీ సక్సెస్ అనేది మొదలయ్యింది అని అర్థం చేసుకో. నువ్వు ప్రతిసారి కూడా నేను దేన్ని సాధించలేకపోతున్నాను బాబా, ఏది కూడా నేను అందుకోలేకపోతున్నాను, ప్రతి చోట నాకు ఓటమే అంటున్నావు కదా. ఈసారి ప్రయత్నించి చూడు, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలేంటి ఒక పేపర్ మీద రాసి చూపించు. అలాగే ఈ బాబాకి నువ్వు చేసిన ప్రయత్నాలన్నిటినీ ఒకసారి చెప్పు. నీకు సాధించాలన్న కోరిక ఉంది,
ఎలా సాధించాలో, గమ్యం ఎలా చేరుకోవాలో తెలియనప్పుడు దానికి దారులు వెతుకు. ఆ దారులు వెతకడానికి ఈ బాబా నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతేకాదు, సాధించాలన్న కోరికతో పాటు మనోధైర్యం, మనోబలం అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడా కూడా నీ మనోధైర్యాన్ని నువ్వు కోల్పోకూడదు. నీ వెన్నంటి ఈ బాబా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు ప్రతి క్షణం తలుచుకో. అంతేకాదు, నువ్వు తలుచుకోవడమే కాదు, నేను నీ వెన్నంటే ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా బాబా నాతోనే ఉన్నాడు అని చెప్పి ప్రతి అడుగు వేస్తావో, నీ జీవితంలో సంతోషకరమైన రోజులు మొదలయ్యాయని గుర్తుంచుకో. నమ్మకం అనే పునాది నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు నీ చేతులారా వేసుకుంటావో, ఆ పునాది నీ జీవితంలో అందమైన భవంతిని నిర్మిస్తుందనేది గుర్తుంచుకో. ఈ బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని వదిలి వెళ్ళడు. బిడ్డలతోటే బాబా ఉంటాడు. బిడ్డలున్న చోటే బాబా ఉంటాడు. బిడ్డల కష్టాన్ని అంతటినీ ఈ బాబా మోస్తాడు. బిడ్డలకి ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఇవ్వాలని మాత్రమే ఈ బాబా అనుకుంటాడు. ఈ బాబా మీద నమ్మకంతో మీరు అనుకున్నవన్నీ సాధించండి. మీరు సాధించిన దాంట్లోనే ఈ బాబా ఉంటాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఏదైతే సాధిస్తారో అక్కడ ఈ బాబా ఉన్నట్టు, మీతోనే ఈ బాబా ఉన్నట్టు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు బాధలో ఉన్నా ఏదో ఒక సందేశం రూపంలో నా మనసులో ఉన్న బాధని సందేశాల రూపంలో పంపిస్తున్నావు. సరే బాబా, అలాగే వాటికి ఇలాంటి పరిహారాలు చేయమని లేదా ఈ విధంగా ఆలోచించమని నా మనసులోని భావాలన్నిటినీ చెప్తున్నావు. కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు రావట్లేదు అని చెప్పి నువ్వు అడిగితే, నీకు నీ దాకా ఈ సందేశాల్ని చేరవేరుస్తుంది నీకోసమే కదా. మరి నిన్ను నువ్వు ఊహించుకోకుండా ఇలాంటి సందేశాలన్నీ విని లేదా సూచనలన్నిటినీ పక్కన పెట్టేసి, బాబా నాకు వెన్నంటి లేరు, నాకు తోడుగా లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కూర్చున్న చోటే కూర్చుంటే నీ జీవితంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? దేనికైనా సరే నమ్మకంతో ముందడుగు వేసినప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతావు అనేది గుర్తుంచుకో. ఈ బాబా మీద నమ్మకం ఉంటేనే ఈ బాబా నీకు తోడుగా ఎలా ఉన్నారో నీకు అర్థమవుతుంది. నమ్మకం లేని చోట బాబా నీకు ఎలా కనిపిస్తారు? నమ్మకం ఉన్నప్పుడే కదా ఈ బాబా నీకు కనిపిస్తారు. ప్రతి మనిషి రూపంలో లేదా ఒక సందేశం రూపంలో, ఒక సూచన రూపంలో లేదా నీకు ఎదురయ్యబోయే సంఘటనల రూపంలో ఈ బాబా నీకు ఎదురవుతూనే ఉన్నారు. ప్రతి పనిలో, ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో బాబాని గనక నువ్వు చూడగలిగితే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? నీ జీవితంలో ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నావు? నీ జీవితంలో నేను ఉన్నాను, నువ్వు ఎవరి కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఈ బాబా నీ జీవితంలోనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీకు వెన్నంటి ఉన్నారు. నీ ప్రతి అడుగులో, ప్రతి పనిలో ఈ బాబా ఉన్నారు. కానీ నీకు నువ్వుగా ఆలోచించి ముందడుగు వేసి కష్టపడితేనే నువ్వు అనుకున్నవన్నీ కూడా ఈ బాబా నీ దాకా చేరవేరుస్తారు. నువ్వు కష్టపడినదే ఏది కూడా నీ దాకా రాదు. నువ్వు ప్రతిదీ కష్టం అనుకోకుండా నువ్వు సాధించాలనుకున్న దానికోసం కష్టపడు. అప్పుడే నువ్వు ఏ గమ్యాన్నైతే ఊహించుకున్నావో, దేన్నైతే సాధించాలి అనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతావు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం. ఓం సాయిరామ్.